జొన్న రొట్టెలు సాఫ్ట్‌గా, టేస్టీగా ఉండే విధంగా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. టిప్స్‌తో సహా తెలియజేస్తాను. వెల్కమ్ టు ది జుహా ఫాతిమాస్ వరల్డ్. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్దామా? 1 కప్పు జొన్న పిండిని కొలిచి తీసుకుందాం. జొన్న పిండి కొలిచేటప్పుడు కప్పు నిండుగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇది ఒక ప్లేట్‌లోకి వేసుకుందాం. తర్వాత మనం దేనితో అయితే పిండి కొలిచామో అదే కప్పుతో ముప్పావు వంతు నీటిని తీసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. నీటి కొంచెం మరిగిన తరువాత ముందుగా తీసుకున్న పిండిని ఇందులో వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనం తీసుకున్న పిండికి ముప్పావు కప్పు వాటర్ పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ఇలా పిండి వేసి కలిపిన తర్వాత ఇప్పుడు దీనిని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ప్లేట్‌లో వేసి మనం బాగా కలుపుకోవాలి. ఇది వేడిగానే ఉంటుంది. అయినా వేడిగా ఉన్నప్పుడు కలిపితేనే మనకు జొన్న రొట్టె పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం బాగా పిండిని కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు వేడి తట్టుకోలేకపోతే పక్కన ఒక గిన్నెలో నీటిని తీసుకొని నీటిలో చెయ్యి ముంచుతూ పిండి కలుపుతూ ఉండాలి. ఇలా పర్ఫెక్ట్‌గా పిండి సాఫ్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపే ప్రాసెస్‌లోనే మన చపాతీ యొక్క సాఫ్ట్‌నెస్ అనేది ఉంటుంది. టేస్ట్ కూడా పెరుగుతుంది. బాగా కలిపి ఒక డౌలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కలిపిన పిండిలో కొంచెం పిండిని తీసుకొని మనం చపాతీ కోసం సిద్ధం చేసుకుందాం. చపాతీ చేసేటప్పుడు పొడి పిండిని వేసి చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. జొన్న రొట్టె పర్ఫెక్ట్‌గా రౌండ్‌గా రాలేదు అని అనుకునే వాళ్ళు ఇలా ప్లేట్ పెట్టి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసి మిగిలిన భాగాన్ని తీసేస్తే మనకు రౌండ్ షేప్‌కు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా రౌండ్‌గా చేసుకున్న రొట్టెను మనం వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి. పెనం వేడి అయిన తర్వాత రొట్టె పెనం మీద వేసి మనం నీటిని స్ప్రెడ్ చేయాలి. నీటు తక్కువ భాగంలోనే స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేయమన్నాం కదా అని ఎక్కువగా వేసి చేస్తే రొట్టె పర్ఫెక్ట్‌గా రాదు. మనం నీటిని స్ప్రెడ్ చేసిన తర్వాత 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కాల్చేటప్పుడు మనకి రొట్టె పొంగుతుంది. ఇలా పొంగితేనే మనకు రొట్టె పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్లు అని అర్థం. అప్పుడే రొట్టె సాఫ్ట్‌గా వస్తుంది కూడా. ఇలా 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే మనకి జొన్న రొట్టె రెడీ అయిపోతుంది. ఇలానే మనం మరొక రొట్టెను తయారు చేసుకుందాం. సేమ్ ఇందాక వలనే మనం పిండి కొంచెం ముద్దని తీసుకొని పొడి పిండి వేసి చపాతీ కర్రతో చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందాక ప్లేట్‌తో కట్ చేసాం కదా, ఇప్పుడు అలా కాకుండా రౌండ్‌గా స్ప్రెడ్ చేసుకుందాం. చిన్నగా స్ప్రెడ్ చేసుకుంటే చపాతీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. దీనికి చపాతీ చేసే ప్రాసెస్ వస్తే చాలండి. జొన్న రొట్టె ఎవరైనా సింపుల్‌గా చాలా బాగా చేయగలుగుతారు. ఇలా చేస్తే చపాతీ పర్ఫెక్ట్‌గానే వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా రొట్టె వచ్చేసిందో. ఇప్పుడు దీనిని కూడా మనం కాల్చుకుందాం. కాల్చుకునేటప్పుడు మనం పొడి పిండి వేసి స్ప్రెడ్ చేసుకున్న వైపు పెనం మీద కాకుండా పై భాగాన ఉండే విధంగా చూసుకొని వేయాలి. పైన మనం నీటిని స్ప్రెడ్ చేస్తాం కాబట్టి పొడిపిండి కవర్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల మనం రొట్టె కాలిపోకుండా సాఫ్ట్‌గా కూడా వస్తుంది. చిన్న చిన్న టిప్స్ పాటించి జొన్న రొట్టెను పర్ఫెక్ట్‌గా చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీల కోసం జుహా ఫాతిమా వరల్డ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి గాయ్స్. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో జొన్న రొట్టెలు. ఇలాంటి జొన్న రొట్టెలు మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.